నిజం గుర్తు చేసుకోండి. మీరు ప్రార్థనలు చేశారా లేదా పెద్ద విషయం కాదు. విజ్ఞాపనలు చేశారా లేదా పెద్ద విషయం కాదు. మీరు మొర్రపెట్టి అంగలార్చారా లేదా అది పెద్ద విషయం కాదు. కానీ నువ్వు విధేయత నేర్చుకున్నావా లేదా అన్నది మాత్రం చాలా విలువైన విషయం. ఆర్ యు ఒబీడియంట్ టు గాడ్ ఆర్ నాట్? నిజంగా దేవుని యొక్క మాట యొక్క జీవము ఒక విశ్వాస జీవితాన్ని పరీక్షించినప్పుడు నాణ్యతా పరీక్షకు వెళితే ఆ క్వాలిటీ టెస్ట్లో నువ్వు బెస్ట్ క్రిస్టియన్ అని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒక బలహీనతో బలమో మనం తెలుసుకోండి. పాటలు పాడుతున్నాం, క్రైస్తవ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి పాటలు పాడుతున్నాం. పాటల పుస్తకం చూడకుండా, పాటల పేపర్ చూడకుండా ఎన్ని పాటలు పాడగలం? ఎన్ని పాడగలం? అన్నీ పాడేశారా? అన్నీ చిన్నప్పటి నుంచి పాడుతున్నారు కదా, సంఘంలోకి వచ్చిన నుంచి పాడుతున్నారు కదా. కానీ మనకు భయం ఏంటంటే ఎక్కడైనా చరణం మర్చిపోతామేమో, పల్లవి దాటిపోతుందేమో, ఆ ఇంటర్లోడ్స్కి ఈక్వల్గా మనం కంప్లీట్ అవ్వలేకపోతామేమో అని మళ్ళీ ఏం చేస్తాం? చూసి చదువుతున్నాం. ఇక్కడ చాలామంది పాటలు చూస్తూ పాడటం తప్పని నేను అనను. కానీ నీ హృదయమే పాట పాడాల్సి వస్తే ఎలా పాడుతుంది చెప్పు? చూస్తుందా? నీ దుఃఖంలో నువ్వు పాట రాసి పాడితే నీకు లిరిక్ అవసరమా? ఎక్కడి నుంచి వస్తుంది ఆ పాట? నీ గుండె లోతుల్లో నుంచి వస్తుంది. నీ దేవుని నువ్వు ఎరిగిన స్థాయి నీకు తెలియకుండానే దేవుని కొరకు బతికే స్థాయికి పెంచుద్ది. ఒక మనిషి బ్రతుకు నేను క్రైస్తవుడిని అని చెప్పేటప్పుడు నాకు ఎన్ని పాటలు వచ్చో అనే దాని మీద నా ఆత్మీయత విలువ ఎంచబడదు. నాకెంతమంది పాస్టర్లు తెలుసు అనే దాని మీద ఎంచబడదు. నాకెంతమంది లోకానుసారమైన పరిస్థితుల మధ్యలో నాకు ఇంత విలువైనటువంటి వ్యక్తులతో సంబంధం ఉంది, నాకు ఇన్ని సంఘాలు తెలుసు, నాకు ఇంతమంది డాక్టరేట్లు ఇచ్చారు, ఇంతమంది, ఇవేవి ప్రమాణంగా ఎంచబడవు. కానీ ప్రభువు, యేసు ప్రభు వారు దేవుని దృష్టిలో ఎంచబడడానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ మనం చదివాం. ఏం చదివాడట ఆయన? ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల వలన ఆయన ఏం నేర్చుకున్నాడంట? సో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడే మాట, నువ్వు నిజంగా దేవునికి విధేయుడువా అవిధేయుడువా పరీక్ష. దేవునితో విధేయత కలిగి ఉన్నావా? అవిధేయత కలిగి క్రైస్తవ జీవితంలోకి నువ్వు వచ్చేసి నేను క్రైస్తవుడిని అని ఆనందిస్తున్నావా? ఇది పరీక్ష.